ఈరోజు స్థానిక మహబూబ్నగర్ పట్టణంలోని శ్రీ చైతన్య కళాశాల మహబూబ్నగర్ బ్రాంచ్ 1లో మకర సంక్రాంతికి సంబంధించిన సంబరాలు అనేవి జరుపుకోవటం జరుగుతుంది. ఈ సందర్భంగా విద్యార్థులకేమో మనం కైట్ ఫెస్టివల్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థినులకేమో మనం ముగ్గుల పోటీ కండక్ట్ చేయటం జరుగుతుంది. ఈ ముగ్గుల పోటీలో మనకు 3rd క్లాస్ నుంచి మొదలుకొని అప్ టు 9th 10th క్లాస్ పిల్లలు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళు మంచిగా వివిధ రకాలైన మంచి వాళ్ళ ఆర్ట్ని బయటికి తీసే విధంగా వాళ్ళు ముగ్గులు వేయటం అనేది జరిగింది. ఈ సంక్రాంతి పండుగ అనేది మనం ప్రతి సంవత్సరం కూడా ఈ శ్రీ చైతన్య కళాశాలలో మనం ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా మనం జరుపుకుంటూ ఉంటాము. ఎందుకంటే ఇప్పుడున్న తరంలో మన విద్యార్థులకి ఈ పండుగ యొక్క విశిష్టత అనేది అసలు తెలియటం లేదు. దానిని ఉద్దేశంగా ఖచ్చితంగా మా కళాశాలలో ప్రతి ఫెస్టివల్కి సంబంధించిన వివిధ రకాలైన అన్నీ కూడా మనం విద్యార్థులతో చేపించి వాళ్ళకి ఆ పండుగ యొక్క విశిష్టతను తెలియజేయటం అనేది ఖచ్చితంగా మన శ్రీ చైతన్య పాఠశాలలో జరుగుతూ ఉంటుంది. దాని పరంగా వస్తే ఈ సంక్రాంతి అనేది మనకి ఎప్పుడు కూడా సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అప్పుడు ఈ మకర సంక్రాంతి జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ మకర సంక్రాంతి జరుపుకోవటం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన వివిధ రకాలైన మనకి పాడి పంటలు అనేవి కూడా మనకి ఇప్పుడు జరుగుతూ ఉంటాయి. ఈ పాడి పంటలు అన్నీ కూడా ఇప్పుడు మనకి కోతలకు వచ్చే టైం అన్నమాట. ఈ టైం వచ్చినప్పుడు మనకి ఈ పండుగ అనేది ఖచ్చితంగా మకర సంక్రాంతి అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఈ మకర సంక్రాంతి అనేది 3 రోజులు జరుపుకోవడం జరుగుతుంది. ఫస్ట్ రోజు అనే భోగి. ఈ భోగి వల్ల చిన్న పిల్లలందరికీ కూడా వివిధ రకాలైన ఆరోగ్యాలు అన్నీ అభివృద్ధి కలగాలన్న ఉద్దేశంతో వాళ్ళకి రేగిపళ్ళు, పూలు, పళ్ళు అన్నీ కలిపి వాళ్ళకి భోగి పళ్ళు పోయటం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా రెండో రోజు చూసుకుంటే మకర సంక్రాంతి రోజు ఏంటంటే ఈ వ్యవసాయం చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పాడి పంటలు సకాలంలో మంచిగా వర్షాలు అన్నీ కూడా అనుకూలించి మంచి పంటను పండించుకునే విధంగా ఈ పాడి పశువులన్నిటిని కూడా శుభ్రంగా కడిగి వాటికి మంచిగా అలంకరించుకొని మంచిగా వాటికి పూజించుకోవటం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కనుమ రోజు వివిధ రకాలైన పిండి వంటలు అవన్నీ కూడా చేసుకొని ఈ విధంగా 3 రోజులు పండుగ అనేది ముగించుకోవడం జరుగుతూ ఉంటుంది. మా శ్రీ చైతన్య కళాశాలలో ఒక్క విద్యనే కాదు, అనేక రకాలైన పిల్లలకి సాంస్కృతిక కార్యక్రమాలలో కానీ అదేవిధంగా పండుగల యొక్క విశిష్టత తెలియజేయడం అనేది కంపల్సరీగా ఎవ్రీ ఇయర్ చేసుకుంటాము. రాబోయే రోజుల్లో కూడా పిల్లలకి పండుగ యొక్క విశిష్టత అనేది ఖచ్చితంగా తెలియజేసే విధంగా మేము ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. Audio